దాంట్లో 1, 2, 3 నేమ్ ఉండవు దాంట్లో. సో వన్స్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫాల్ట్ బెయిల్ అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు 100 రోజులైనా ఇవ్వచ్చునా, లేదంటే 200 రోజులు ఉంచాలనా, ఇంకా ఉంచాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఉంచాలి నేను చెప్పేది. ఎందుకు ఉంచాలి? ఇక్కడ దీంట్లో చాలా మంది ప్రముఖుల యొక్క పాత్ర ఉంది. కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి కేసు యొక్క ప్రయారిటీ. ఇక్కడ ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. అవినీతి అంటే ఎవరిది? అది ఇండివిజువల్ కాదు, ఎవరిదో ఒకరితో కొట్టేయటం కాదు. ఇక్కడ ఒకరితో కొట్టేసి అది వేరు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సంబంధించిన అధికార దుర్వినియోగం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొట్టేశారు. ఆ కొట్టేసిన దాని వల్ల ప్రజల ప్రాణాలు పోయి, ఒక పక్కన చూస్తే ఇన్సెట్ లెక్క రమ్మటం వల్ల ప్రజల ప్రాణాలు పోయి, తద్వారా దానివల్ల అధికారాన్ని డబ్బు ఇష్టం వచ్చినట్టు ఒక పాలసీని క్రియేట్ చేసి, గవర్నమెంట్ ఒక పాలసీని, అంతకుముందు ఉన్న పాలసీని కాదని ఇంకొక పాలసీని క్రియేట్ చేసి ఆ పాలసీ ద్వారా చేశారన్నప్పుడు దాంట్లో లెంగ్తీ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు కూడా డేస్ టుగెదర్ లో చేయలేరది. దీంట్లో చాలా ప్రయత్నం ఉంటుంది దీంట్లో. ఎందుకంటే వేల కోట్ల ఇప్పుడు రికవరీ ఉంది, దీంట్లో డబ్బులు రికవరీ చేయాలి. అట్లాగే అసలు డాక్యుమెంట్ అన్ని సీజ్ చేయాలి. ఆ పాలసీ ఏ రకంగా వచ్చింది, ఆ పాలసీలు ఎవరెవరు కూర్చున్నారు, ఆ పాలసీ వల్ల ఏ రకంగా జరిగింది, ఆ ప్రభుత్వ షాపుల్లో నిజంగా పూర్తిగా ప్రభుత్వం ద్వారా అమ్మారా, లేదంటే వేరే మందు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ముసుగులు అమ్మారా, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళనుకున్నట్టుగా 90 days 60 days అవుతుంది. సో మెయిన్ గా ముద్దాయిలు వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు బయటకు వస్తే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అదే అడిగేది కూడా. వీళ్ళు కనుక లోపల ఉండకుండా బయట ఉంటే మా ఇన్వెస్టిగేషన్ ప్రభావం జరిగే ప్రభావం ఉంది, కేసును పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ చేయలేమనే పోలీసులు అడుగుతారు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ కొంచెం ఆ దిశగా కూడా ఆలోచించాలి. వాళ్ళు 100 రోజులు ఉన్నారు కాబట్టి ఇచ్చేద్దాము అంటే ఎస్, ఒక పక్కన డిఫెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడతాం. ఏదో 120 రోజుల నుంచి ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, వాళ్ళు మీరు పెట్టే కండిషన్ అన్నిటి కూడా ఓబలైజ్ చేస్తాము, మీరు ఏ కండిషన్ అయినా పెట్టండి రిలీజ్ చేయమని అడుగుతాం. కానీ ఇక్కడ ఆ కండిషన్లు పెట్టి రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉందా లేదని ఒకసారి కోర్టు కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి దీంట్లో. ఆ రకంగా కోర్టు ఆలోచన చేసిందా లేదా అనేది ఇవాళ గవర్నమెంట్ తరపు నుంచి హైకోర్టుకి వెళ్తారు కాబట్టి హైకోర్టు నుంచి మనం దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయాలి దాంట్లో. రైట్ సార్. ఎందుకంటే దీనికి చాలా చాలా పెద్ద పెద్ద క్రైము, ప్రజల సొమ్ముతో ముడిపడింది. దీనివల్ల ఒక రాజకీయ అనిశ్చితే కాదు, అసలు రకరకాలైనటువంటి రేపు ఇంకోటి వచ్చేసి నేను చేయొచ్చు ఈ రకంగా అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఓటుని అంతవరకు చూడటం కాదండి. అది రాష్ట్రం యొక్క పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచన చేయాలి. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కూడా మనం డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన హైకోర్టు ఏం చేస్తుందో చూద్దాము. అక్కడ బెయిల్ రైట్ అనేది ఒక పక్కన పెడితే ఖచ్చితంగా ఉన్నటువంటి సీరియస్నెస్ ని బట్టి ఆపవలసిందేమో దాన్ని కొంతకాలం. ఇంకా ఎందుకంటే ఇంకా జరుగుతుంది కదా, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. పేర్లు వచ్చినప్పుడు కొంతకాలం ఆపాల్సిందని అలాంటి వాళ్ళని, ఎందుకంటే రాష్ట్రము ప్రజల గురించి ఆలోచించే వాళ్ళని ఇప్పుడు కూడా ఆ దిశగానే ఉంటుంది. రైట్ సార్.